హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావమును ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 35, 36 రెండు వచనాలు మనం చదువుకుందాం. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే గనక నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా. మన అంశం ఏంటిది? నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా. మరి ఎందుకు మరి నమ్మిక? ఇప్పుడు నమ్మకానికి ఇంకొక పేరేంటిది? విశ్వాసం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎందుకు విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఏంటిది? మన లైఫ్ లో చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఎందుకంటే నమ్మకం ద్వారా జరగని కార్యం అంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. మరి యేసు ప్రభువు అంటాడు కదా, విశ్వాసంతో ఆ కొండను చూసి ఎత్తబడి మరి సముద్రంలో పడద్రోయబడమంటే మరి ఆ కొండ ఏమవుతుందంట? ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడుతుందంట. హల్లెలూయా. మరియు కొండను ఎవరన్నా పెగిలించగలరా? సాధ్యంగా అయితే లేదు. నేలమట్టం చేయగలరు కానీ మొత్తం భూమిలో నుంచి మరి తీయగలుగుతారా అంటే లేదు. అవునా? హల్లెలూయా. కానీ విశ్వాసముతో పలికితే మరి ఆ కొండ కూడా ఏమవుతుందంట? ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడుతుందంట. హల్లెలూయా. అంటే మరి విశ్వాసానికి అంత పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. విశ్వాసానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే. యేసు ప్రభువు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. హల్లెలూయా. అంటే మరి నమ్మువానికి ఏంటి? అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. నువ్వు నమ్మడం ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అలాగే మరి అద్భుత కార్యాలు జరగడం మాత్రమే కాదు, నీ స్వభావం కూడా నమ్మడం ద్వారానే మారిపోతుంది. అవునా కదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది. ఎవరుంటది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే ఆటోమేటిక్ గా విశ్వాసంతో నువ్వేం చేస్తావు? దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అలాగే నీ స్వభావం మారిపోతుంది. తర్వాత మరి అపవాదిని కూడా నువ్వేం చేయగలవు? విశ్వాసంతోటి అనగదొక్కగలవు. హల్లెలూయా. మరి పౌలు అంటాడు కదా, అపవాది మరి దుష్టుడు వేయు అగ్ని బాణాలను ఆర్పివేయటకు శక్తిమంతులగినట్లు విశ్వాసం అనే డాలును పట్టుకున్నాడు అంటాడు. అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఏం జరుగుతుంది? మరి అపవాది వేసే అగ్ని బాణాలన్నీ కూడా నువ్వేం చేయగలుగుతావు? ఆర్పివేయగలుగుతావు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా నీ హృదయం మారిపోతుంది. విశ్వాసం ద్వారా ఇంకా ఏం జరుగుతుంది? మరి అపవాది వేసే అగ్ని బాణాలన్నీ కూడా మరి అగ్ని బాణాలన్నీ కూడా ఏం చేస్తున్నావు? విశ్వాసం ద్వారా ఆర్పివేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ 3 కార్యాలు విశ్వాసం ద్వారా ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి విశ్వాసం అనేది ఏంటిది? మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నమ్మకం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ అధ్యాయంలో మరి ఈ నమ్మిక మాత్రం ఉంచమని ఎవరితో చెప్తున్నాడు? యాయీర్ అనే మరి సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు. హల్లెలూయా. మరి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో దాదాపు 21వ వచనం నుంచి 43వ వచనం వరకు కూడా మరి యాయీరు గురించే ఉంటుంది. మరి యాయీరు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నా కుమార్తె మరి చావ సిద్ధంగా ఉంది, కాబట్టి నువ్వు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచు అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు బయలుదేరుతా ఉంటాడు. హల్లెలూయా. బయలుదేరుతున్నప్పుడు మధ్యలో ఒక 12 ఏళ్ల నుంచి మరి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎదురవుతుంది. మరి ఆమె యేసు ప్రభు చెంగును ముట్టుకొని ఆమె స్వస్థత పొందుకుంటది.
ఆ తర్వాత మరి ఈ 35వ వచనంలో వచ్చేసరికి మరి ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు? ఆ సమాజ మందిరపు అధికారితోటి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. హల్లెలూయా. మరి ఆమె కుమార్తె ఏమైపోయి, ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉంది. యేసుప్రభు దగ్గరకు ఆయన వచ్చినప్పుడు, హల్లెలూయా, తర్వాత ఏమైపోయింది? కుమార్తె చనిపోయింది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు అంటే బ్రతుకుతుందేమో అన్న హోప్ ఉంటది. అవునా? కానీ చచ్చిపోయిన తర్వాత హోప్ ఉంటుందా? నిరీక్షణ అనేది ఉంటుందా? మళ్ళా బ్రతుకుతుందని ఉండదు. అవునా? హల్లెలూయా. మరి ఆ మనిషి చచ్చిపోతే ఆ మనిషితో పాటు ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం కూడా చనిపోతా ఉంటది. అంటారు కదా. హల్లెలూయా. కాబట్టి మరి ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు, వదిలేసేయి అంటున్నారు అనమాట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఇస్తున్న జవాబు ఏంటిది? వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? వాళ్ళేమో చనిపోయింది నీ కుమార్తె, ఇంకా నువ్వు యేసు ప్రభుని పిలవాల్సిన అవసరం లేదు, ఆయన ఎందుకు శ్రమ పెడుతున్నావు, వదిలేసి వచ్చేయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడక నమ్మిక మాత్రం ఉంచుమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏముంచమంటున్నాడు? ఖాళీ నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి నమ్మిక మాత్రం ఎందుకు ఉంచమంటున్నాడు? నమ్మకం ద్వారా జరగని కార్యాలు ఏవి కూడా లేవు. హల్లెలూయా. మరి తర్వాత మరి నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి తర్వాత ఏం చేశాడు? మరి ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. మరి పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి మరి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అందరూ కూడా ఏడుస్తా ఉన్నారనమాట. అయితే యేసు ప్రభు అంటాడు, ఏడవకండి, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించిందంట. అందరు కూడా మరి ఎక్కిరిస్తారు యేసు ప్రభును. ఆమె చచ్చిపోతే పడుకుందని, నిద్రించింది అని చెప్పి ఎట్లా అంటాడని చెప్పి. అది మరి యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఏం చేసిండు? మరి ఆ చిన్నదాన్ని ముట్టి మరి తలి తాకుమి అన్నాడు. హల్లెలూయా. అంటే చిన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఈ మాట వల్కంగానే ఏమైపోయింది? ఆ చనిపోయిన ఆమె తిరిగి లేచింది. హల్లెలూయా. మరి ఈ సంఘటన మరి 3 సువార్తల్లో కూడా రాయబడింది ఈ సంఘటన. హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 18 నుంచి 26 వచనం వరకు రాయబడి ఉంటది. తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయము మరి 41 నుంచి 56 వచనం వరకు కూడా రాయబడి ఉంటుంది. తర్వాత ఇక్కడ మరి మార్కు సువార్తలో కూడా మరి సంఘటన రాయబడింది. హల్లెలూయా. అయితే మరి మార్కు సువార్తలో కొంచెం కొంచెం ఎక్కువగా మరి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా రాయబడింది అనమాట. హల్లెలూయా. అయితే మరి మత్తయి సువార్తలో చూసుకుంటే కనుక మరి యాయిరు విశ్వాసం మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 9వ అధ్యాయము 18వ వచనం కదా. చాలు. హల్లెలూయా. మరి ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలోనేమో నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి యేసు ప్రభు చెప్తున్నట్టుగా రాయబడింది. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనంలో మరి ఆ యాయిరు విశ్వాసం మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాయిరు కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిన తర్వాత మరి యేసు ప్రభుతో ఏమంటున్నాడు? యాయిరు ఏమంటున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నువ్వు వచ్చి ఏమంటున్నాడు? ఆయనను
నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద కొంచెము, ఆమె బ్రతుకునా నేను. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభును నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పంగానే మరి యాయీరులో ఏమైపోయింది? నమ్మకం కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ జీ. మరి ఇప్పుడు విశ్వాసం అనేది ఎట్లా కలుగుతుందంట? వినుట వలన కలుగుతుందంట. హల్లెలూయా. మరి క్రీస్తుని గురించిన వార్త వినుట వలన విశ్వాసం కలుగునంట. హల్లెలూయా. మరి యేసు ప్రభు నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు భయపడకు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుమని మరి చెప్పగానే మరి యాయీరులో ఏమైపోయింది? నమ్మకం కలిగింది. హల్లెలూయా. నా కుమార్తె చనిపోయింది, అయినా కానీ యేసు ప్రభు వచ్చి మరి నా కుమార్తెను ముడితే ఆమె తిరిగి బ్రతుకుతుందని చెప్పి నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఏం చూశాడు? ఆయన కార్యాన్ని చూశాడు. హల్లెలూయా. మరి ఆయన నమ్మాడు కాబట్టి ఏం జరిగింది? ఆయన కుమార్తెను, చనిపోయిన కుమార్తెను తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి చనిపోయిన వారిని తిరిగి దేవుడు లేపగలిగిందంటే మరి మన జీవితాలను దేవుడు మార్చలేడంటారా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? సమస్తము దేవునికి సాధ్యమే. హల్లెలూయా. మన పరిస్థితిని దేవుడు ఏం చేయగలడు? మార్చగలడు. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మార్చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. మరి మనం అనుకుంటాము, నా పరిస్థితి ఇంకా ఇంతేనేమో, నా జీవితం ఇంక ఇంతేనేమో, ప్రతిరోజు ఈ శ్రమలే అనుభవించాలనేమో, ఈ బాధలే అనుభవించాలనేమో అని మనం అనుకుంటాం. హల్లెలూయా. మనం అస్సలు అనుకోవడానికి వీలేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. సమస్తము సాధ్యమే. దేవుడు మన స్థితిగతులన్నీ కూడా మార్చేయగలడు. హల్లెలూయా. మరి ఒక చనిపోయిన వ్యక్తిని దేవుడు ఎలాగైతే మరి లేపాడో అలాగే మరి మన పరిస్థితులను కూడా దేవుడు మరి మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కోల్పోయిన నిరీక్షణను కూడా తిరిగి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మన పరిస్థితిని, మనం కోల్పోయిన సంతోషాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు? తిరిగి లేపగలడు. హల్లెలూయా. మరి చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా అయితే తిరిగి లేపాడో అలాగే మరి చనిపోయిన మనకున్న సమస్యలను బట్టి మన సంతోషం ఏమైతా ఉంటది? చనిపోతా ఉంటది. హల్లెలూయా. నిరీక్షణ చనిపోతా ఉంటది, విశ్వాసం చనిపోతా ఉంటది. అవునా? హల్లెలూయా. మరి డిలే అవుతున్న కొద్దీ మొదట్లో మనం చాలా విశ్వాసం కలిగి ఉంటాం. ఏం కాదులే, దేవుడు నన్ను విడిపిస్తాడులే, దేవుడు నాకు అద్భుతం చేస్తాడులే అని చెప్పి మొదట్లో మంచి విశ్వాసం కలిగి ఉంటాం. మరి ఏ కార్యం కూడా జరగకపోయేసరికి మరి డిలే అవుతున్న కొద్దీ ఏమవుతుంది? మన విశ్వాసం ఏమైతా ఉంటది? డౌన్ అయిపోతా ఉంటది. మన నిరీక్షణ డౌన్ అయిపోతా ఉంటది. నిరీక్షణను మనం కోల్పోతా ఉంటాం. అంటే నిరీక్షణ ఏమైపోతుంటది? చచ్చిపోతా ఉంటది నిరీక్షణ. హల్లెలూయా. మరి చచ్చిపోయిన మన నిరీక్షణను కూడా దేవుడు ఏం చేయగలడు? తిరిగి లేపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు యాయీరుకు కూడా ఏమైపోయిందంటే మరి కుమార్తె చచ్చిపోయింది అన్న వార్తగా వినగానే ఆయన నిరీక్షణ కూడా చచ్చిపోయింది. హల్లెలూయా. అనుకోవచ్చు, మరి వాళ్ళు చెప్తుంది కరెక్టే కదా, యేసు ప్రభును ఎందుకు మరి చనిపోయిన తర్వాత మరి ఇంకా యేసు ప్రభును ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అనుకోవచ్చు. కానీ యేసు ప్రభును నమ్మిక మాత్రం ఉంచు అనగానే ఏమైపోయింది? ఆయనలో విశ్వాసము తిరిగి పునర్జీవం పొందుకుంది. హల్లెలూయా. నిరీక్షణ మరి తిరిగి పునర్జీవం పొందుకుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైపోయింది? తన కుమార్తె కూడా మరి తిరిగి లేపబడింది. హల్లెలూయా. అంటే మరి మన పరిస్థితులన్నీ కూడా మారాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది? నమ్మడం మాత్రమే. హల్లెలూయా. ఏదైనా ఇప్పుడు మరి మన పరిస్థితిని దేవుడు మార్చాలంటే నమ్మకం అవసరం అంటారా? విశ్వాసం అవసరం అంటారా? యాక్చువల్గా అయితే అవసరం లేదు. దేవునికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం, ఈ నమ్మకం ఎలాంటిదంటే అనస్థీషియా లాంటిది అనమాట. అనస్థీషియా ఎందుకు ఇస్తారు?
ఆపరేషన్ చేసేటప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవడానికి పోతాం, ఆపరేషన్ చేయించుకోవాలనే పోతాం, అవునా? కానీ మనం ఆపరేషన్ చేస్తుంటే మరి ఆ నొప్పిని మనం భరించలేక మనం ఏం చేస్తా ఉంటాము? సరిగా చేయనియం డాక్టర్లు, అవునా? హల్లెలూయా. కాబట్టి మరి డాక్టర్లు మంచి ఆపరేషన్ చేయాలంటే ఏమిస్తారు దేవుడు? డాక్టర్లు మొదలు అనస్థీషియా ఇస్తారు, మత్తు మందు ఎక్కిస్తారు మొదలు. హల్లెలూయా. మత్తు మందు ఎక్కించినప్పుడు మనకు ఆ నొప్పి తెలియదు, మనం ఒక మత్తులో ఉండిపోతాం కాబట్టి ఆ నొప్పి తెలియదు. కాబట్టి మరి చాలా మంచిగా డాక్టర్స్ మరి పీస్ఫుల్ గా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. హల్లెలూయా. అదే ఆ మత్తు మందు అనేది లేకపోతే ఆ నొప్పికి భరించలేక మనం అరుస్తా ఉంటాం. కాబట్టి మరి డాక్టర్లు కూడా మరి సరిగా ఆపరేషన్ చేయలేకపోవచ్చు, అవునా? హల్లెలూయా. అలాగే మరి అనస్థీషియా ఎలాంటిదో మరి విశ్వాసం కూడా అలాంటిది అనమాట. నీకు విశ్వాసం లేకపోతే కనుక నువ్వేం చేస్తావు అంటే దేవునికి అప్పగించవు ఏది కానీ. హల్లెలూయా. నువ్వు తొందరపడతావు విశ్వాసం లేకపోతే. హల్లెలూయా. విశ్వాసం లేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు తొందరపడతావు, ఎక్కడ కూడా నువ్వు స్థిరంగా ఉండవు విశ్వాసం లేకపోతే. ఇక్కడ యాకోబు పత్రికలో రాయబడింది కదా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక మొదటి అధ్యాయము 6వ వచనం, 6, 7 2 వచనాలు. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగలేదు. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండదు. అటు మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గంలో ఎందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకునని తలంచుకున్నాడు. చాలు. హల్లెలూయా. అతడు ఏ మాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలండి. సందేహించు వాడు ఏంటంట? గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలి ఉండును అంటున్నాడు. హల్లెలూయా. సందేహించేవాడు ఎలాంటి వాడంట? గాలి చేత రేపబడి, అంటే మరి సముద్రంలో ఫోర్స్ గా గాలి రాగానే ఏమైతుంది? మరి నీళ్లు పైకి లేస్తాయి, అలలు పైకి లేస్తాయి. గాలి ఆగిపోగానే ఏమైపోతుంది? మళ్ళా టప్పుమని కింద పడిపోయి కాముగా అయిపోతాయి, అవునా? మరి అవిశ్వాస పడేవాడు కూడా, సందేహించు వాడు కూడా మరి అలాగనే ఉంటాడంట. హల్లెలూయా. మరి సందేహించే వానికి ఎన్ని మనసులు ఉన్నాయంట? ద్విమనస్కుడు అంట, 2 మనసులు ఉన్నాయి. హల్లెలూయా. మరి ద్విమనస్కుడు మరి అంటే అవుతుందో కాదో, హల్లెలూయా, అన్న సందేహం. సో మరి ద్విమనస్కుడు కాబట్టి ఏంటంటే తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. సమస్త మార్గముల యందు ఏంటంట? అస్థిరుడా. అంటే దేంట్లో కూడా స్థిరంగా ఉండడు, ఏ బిజినెస్ లో కూడా స్థిరంగా ఉండడు. మొదలు ఒక బిజినెస్ పెడతాడు, ఆ బిజినెస్ సక్సెస్ కాకపోతే దాంట్లో ఏం లాభం వస్తలేదని చెప్పి ఏం చేస్తాడు? దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకోటి పెడతాడు. దాంట్లో లాభం వస్తుంది అంటే రాదు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోటి పెడతాడు, అవునా? అంటే మరి దేంట్లో కూడా స్థిరంగా ఉండడు. అదే విశ్వాసం కలిగిన వాడైతే ఏం చేస్తాడు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు ఎట్లన్నా బ్లెస్ చేస్తాడని చెప్పి విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడు? స్థిరంగా ఉంటాడు ఒక దాంట్లో. హల్లెలూయా. అంటే నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటే కనుక నువ్వేం చేస్తావు? నువ్వు దేంట్లో కూడా స్థిరంగా ఉండవు. హల్లెలూయా. నువ్వు తొందరపడి మరి నీ మార్గాలన్నీ కూడా మార్చుకుంటా ఉంటావు. ఇది చేస్తే నేను బ్లెస్ అవుతానేమో, అది చేస్తే మరి అది అవుతుందేమో, ఇది చేస్తే లాభం అవుతుందేమో అని చెప్పి మరి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మన సొంత ఆలోచన చొప్పున మనం నడుచుకుంటాం. అదే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కనుక నువ్వేం చేస్తావు? దేవునికి అప్పగిస్తావు. హల్లెలూయా. దేవునికి అప్పగించి కాముగా ఉంటావు. హల్లెలూయా. దేవుడు చెప్పిందే చేస్తావు విశ్వాసం ఉంటే. హల్లెలూయా. మరి విశ్వాసం లేకుండా ఏంటంట? దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంట. అంటే విశ్వాసంతో నువ్వేం చేయగలుగుతావు? దేవుడు ఏది చెప్తే అది చేయగలుగుతావు విశ్వాసంతో. ఇప్పుడు మరి అబ్రహాము కూడా మరి దేవుడు ఫలానా స్థలానికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పలే. ఎక్కడో మరి నేను చూపించు దేశానికి బయలుదేరన్నాడు. హల్లెలూయా. అనగానే అబ్రహాం ఏం చేశాడు?
బయలుదేరిపోయాడు అబ్రహాము. హల్లెలూయా. ఎట్లా బయలుదేరిపోయాడు? విశ్వాసముతోటి. హల్లెలూయా. మరి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి మరి నీ నామం నేను గొప్ప చేస్తా అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, నీ యందు మరి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని చెప్పి మరి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి విశ్వాసముతో ఏం చేశాడు? దేవునికి విధేయత చూపించాడు దేవునికి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని పైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా నీకు ఏం కలుగుతుంది? విధేయత కలుగుతుంది. హల్లెలూయా. దేవుని పైన విశ్వాసం ఉంచడం ద్వారా ఏం కలుగుతుంది? విధేయత కలుగుతుంది. హల్లెలూయా. మరి దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు. హల్లెలూయా. దేవునికి మరి నువ్వు దేవునికి మరి వదిలిపెట్టినప్పుడే మరి నువ్వు మరి సమాధానం కలిగి ఉండగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అదే నీకు విశ్వాసం లేకపోతే గనక నువ్వేమైతావు? నువ్వు తొందరపడతావు, నువ్వు కంగారు పడతావు. హల్లెలూయా. నువ్వు తొందరపడి దేవుణ్ణి పని చేయనివ్వు. హల్లెలూయా. నువ్వు తొందరపడి నువ్వేం చేస్తావు? నీకిష్టం వచ్చింది చేస్తావు, కానీ దేవునికి అవకాశం ఇవ్వవు. హల్లెలూయా. అదే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి అవకాశం నువ్వు ఇస్తున్నావు నీ జీవితంలో మరి అద్భుత కార్యం చేయడానికి. హల్లెలూయా. మరి యాయీరు నమ్మి మరి చనిపోయిన నా కుమార్తెను మరి యేసుక్రీస్తు లేపగలుగుతాడని చెప్పి నమ్మి ఏం చేశాడు? యేసు ప్రభుకి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. తన కుమార్తెను లేపడానికి. హల్లెలూయా. మరి యేసు ప్రభుకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి యేసు ప్రభు ఏం చేయగలిగాడు? ఇంటికెళ్ళి తన కుమార్తెను లేపగలిగాడు. హల్లెలూయా. చనిపోయిన మరి ఆ చిన్నదాన్ని మరి తిరిగి లేపగలిగాడు. హల్లెలూయా. అలాగే మరి యాయీరు లాగా మరి మనం కూడా మరి దేవుని పైన నమ్మకం ఉంచితే దేవుడు నా జీవితాన్ని మార్చేస్తాడు. యాయీరు ఏ విధంగానైతే మరి నా కుమార్తెని యేసు ప్రభు లేపుతాడని చెప్పి నమ్మాడో, హల్లెలూయా, మరి అలాగే మరి దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడని చెప్పి నువ్వు నమ్మకం ఉంచితే గనుక, మరి నువ్వు విశ్వాసం ఉంచితే గనుక, హల్లెలూయా, నీ పరిస్థితి సంపూర్తిగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం మారుతుంది, నీ పరిస్థితి కూడా ఏమైతుంది? మారుతుంది. హల్లెలూయా. దేవుడు మరి నీ విశ్వాసాన్ని మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన నిరీక్షణను మరి దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభా, యేసయ్యా తండ్రి, దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా ప్రభా, మరి నువ్వు యాయీరుతో నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా ప్రభా, మరి నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా ప్రభా, ఎందుకంటే తండ్రి, యేసయ్యా ప్రభా, మరి నమ్మకం ద్వారా తండ్రి ప్రభా మరి జరగని కార్యం ఏది కూడా లేదు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా తండ్రి, మరి సమస్తము మరి నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి నువ్వు సెలవిచ్చావు తండ్రి. యేసయ్యా ప్రభా, మరి నమ్మువానికి మరి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ప్రభా. యేసయ్యా తండ్రి దేవ, మరి నమ్మడం ద్వారా తండ్రి దేవా, మరి నువ్వు మా జీవితాన్ని నువ్వు మార్చివేయగలవు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా ప్రభా, మా స్వభావాన్ని నువ్వు మార్చివేస్తావు తండ్రి. యేసయ్యా ప్రభా, కాబట్టి తండ్రి, యేసయ్యా ప్రభా తండ్రి, మరి నమ్మిక మాత్రము నువ్వు ఉంచమని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. యేసయ్యా మరి యాయీరు తండ్రి దేవ, మరి చనిపోయిన నా కుమార్తెను మరి యేసు ప్రభు మరి తిరిగి లేపుతాడని చెప్పి నమ్మాడు ప్రభా. నమ్మాడు కనుకనే ప్రభా యేసు తండ్రి, మరి నీవు మరి తన కుమార్తెను లేపగలిగావు ప్రభా. యేసయ్యా తండ్రి, మరి మేము కూడా ప్రభా యేసు తండ్రి మా జీవితాలను మా పరిస్థితులను మారుస్తావని చెప్పి మేము నమ్మినప్పుడే ప్రభా యేసు తండ్రి మా జీవితాలను నువ్వు మారుస్తావు ప్రభా. మా పరిస్థితులను మారుస్తావు తండ్రి. మా హృదయాన్ని నువ్వు మారుస్తావు ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా, మరి మేమందరం కూడా ప్రభా యేసు తండ్రి మరి దేనికి కూడా భయపడకుండా తండ్రి యేసయ్యా ప్రభా తండ్రి, మరి నీ యందు నమ్మిక మాత్రము తండ్రి మరి ఉంచే వారంగా ఉండులాగున సహాయం చేయండి తండ్రి దేవా.
యేసు ఎదుగో తండ్రి, మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మరి నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసు తండ్రి, యేసు ఎదుగో ప్రభా మరి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ఎదుగో ప్రభా మరి యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచుము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం వారిని క్షమించము, శోధనలో తెకాకి నుంచి తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.